ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈరోజు మన వాక్య పాఠం యోనా గ్రంథం ఉపోద్ఘాతం. బైబిల్ అంతటిలో ఇదో ప్రత్యేకమైన గ్రంథం యోనా గ్రంథం. విమర్శకులు ఈ గ్రంథాన్ని ఎక్కువగా విమర్శించారు. అల్ప విశ్వాసుల విమర్శలు వింటే ఉన్న విశ్వాసం కాస్తా పోతుంది. యోనా కథ నమ్మకపోతే దేవుని మాట నమ్మని వారై నష్టపోతారు. జాగ్రత్త. యోనా గ్రంథం దేవుని వాక్యములోనిది. శత్రువైన సైతాను దేవుని వాక్యములోని కొన్ని గ్రంథాలను నమ్మలేని స్థితిని కల్పిస్తాడు. దేవుని మాటల్లో ఏ ఒక్క మాట నమ్మకపోయినా దేవుణ్ణి నమ్మనట్లే. దేవుణ్ణి నమ్మకపోతే దేవుని వాక్యమంతా నమ్మనట్లే. నీ పట్ల అంతా వృధా. యోనా గ్రంథం వాస్తవ చరిత్ర. అందలి ప్రతి సంఘటన కల్పనా కథ కాదు, ఉపమానం అసలే కాదు. అది వాస్తవ సంఘటన. అది నిజంగా జరిగింది. ఊహపోహలు అనవసరం. చరిత్రను ఉన్నది ఉన్నట్లు నమ్మాలి. ఎవరో ఒకాయన యోనా సారెపతు విధవరాలి కుమారుడు అన్నాడు. అదొక వెర్రి ఆలోచన. మరో పండితుడు అన్నాడు, యోనా ఓడలో నిద్రపోతూ ఉండగా అతనికి ఒక కల వచ్చింది. ఆ కలే ఈ కథంతా. ఫెనీకే దేశాలలో పురాణగాథ లాంటిది యోనా గ్రంథమని కొందరు పండితుల పరిశోధన. ఫెనీకే పురాణాలలోని హెర్క్యులస్కు యోనాకు సంబంధమేమిటి? ఇది పుకిటి పురాణం కాదు, వాస్తవ చరిత్ర. మరొక పరిశోధకుడు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు యోనా గ్రంథాన్ని గురించి రాస్తూ అన్నాడు, యోనా అనే వ్యక్తి ఉన్నాడు నిజమే. యోనా తర్షీషుకు ఓడలో వెడుతున్నాడు, అదీ నిజమే. యోనా ప్రయాణించే ఓడ బద్దలైపోయింది. ఆ తరువాత మరో ఓడలోకి అతణ్ణి తెచ్చి పడేశారు. ఈ రెండో ఓడ చేప ఆకారంలో ఉంది. అతడు చేప కడుపులో పడినట్లు కథ రాశారు. ఇది తప్పు విమర్శ. ఇది ఆ పరిశోధకుడి ఊహ మాత్రమే. యోనాకు స్పృహ వచ్చినప్పుడైనా వాస్తవం గ్రహించలేడా? అది చేపే. స్పష్టంగా చెప్పబడింది, యోనా చేప కడుపులో పడ్డాడు. మరో వ్యాఖ్యాత అన్నాడు, ఓ చచ్చిన చేప నీటిపై తేలుతూ అటు వచ్చింది. యోనా చేప కడుపులో ఆశ్రయం ఏర్పరచుకున్నాడు. 3 రోజులు చేప కడుపులో దాక్కున్నాడు. ఈ మాటలు హాస్యాస్పదంగా ధ్వనిస్తాయి. చచ్చిన చేపలో బతికి ఉన్న యోనా ఉండడం కాదు, బతికి ఉన్న చేపలో చచ్చిన యోనా. 3 రోజుల తరువాత బతికి బయటికి వచ్చాడు. యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలకు ఇది ముందు గుర్తు అని ప్రభువే స్వయంగా చెప్పాడు గదా. పరలోకంలో యోనా ఈ వ్యాఖ్యాతల ప్రేలాపనలకు ఎంత నవ్వుకుంటున్నాడో ఏమో. వివేకులు వాక్యాధారం లేని ఊహల జోలికి పోరు. యోనా ఒక చరిత్రాత్మకమైన వ్యక్తి. ఇతని ఆధ్యాత్మిక శీలాన్ని యేసు ప్రభువు గుర్తించి తన మరణ పునరుత్థానాలకు అతణ్ణే ఒక సూచనగా పేర్కొన్నాడు. ఈ రోజున యోనా గ్రంథం నేటి మనిషికి గొప్ప సందేశం. ఈ గ్రంథ రచయిత యోనా. 2 రాజులు 14:23 వచనం. యూదారాజు యోవాషు కుమారుడు అయిన అమజ్యా ఏలుబడిలో 15వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు కుమారుడైన యెరోబాము షోమ్రోనులో ఏలనారంభించి 41 సంవత్సరాలు ఏలాడు. ఇతడు రెండో యెరోబాము. ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలును
అతడు పరిపాలించాడు. 41 సంవత్సరాలు రాజ్యమేలాడు. ఇది చరిత్ర, ఎవ్వరూ కాదనలేరు. 2 రాజులు 14వ అధ్యాయం 24, 25 వచనాలు. ఇశ్రాయేలు వారు పాపము చేయడానికి కారకుడైన నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించాడు. గతిహేపెరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా అనే ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకు పొయ్యే మార్గము మొదలుకొని మైదానపు సముద్రము వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దును మరల స్వాధీనం చేసుకున్నాడు. యెరోబాము వాస్తవ వ్యక్తి, ఇశ్రాయేలు వాస్తవ జాతి, హమాతు వాస్తవ స్థలం. యోనా కథ కూడా అక్షరాలా జరిగింది. ఇది వాస్తవమైంది గనుక యోనా కథ వాస్తవ చరిత్ర. ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు. ఈ యోనా అమిత్తయి కుమారుడు. గుర్తింపులో మనం గజిబిజి కాకుండా తండ్రి పేరు కూడా చెప్పబడింది. యోనా జీవితంలో జరిగిన అద్భుతం మరెవరిలోనూ అలాంటిది జరిగి ఉండలేదు. ఓబద్యా కూడా ప్రవక్తే, కాని అతడు కొత్త నిబంధనలో పేర్కొనబడలేదు. గాని యోనా సంగతి ప్రభువే కొత్త నిబంధనలో ప్రస్తావించాడు. లూకాసు వార్త 11వ అధ్యాయం 30వ వచనం, యోనా నీనెవె పట్టణస్థులకు ఏలాగు సూచనగా ఉన్నాడో అలాగే మనుష్య కుమారుడు కూడా ఈ తరము వారికి సూచన అయి ఉంటాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 39 నుండి 41వ వచనం వరకు, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుతున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరే సూచక క్రియ అయినా వారికి అనుగ్రహించబడదు. యోనా 3 రాత్రింబగళ్లు తిమింగలము కడుపులో ఎలా ఉన్నాడో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్లు భూగర్భములో ఉంటాడు. నీనెవె వారు యోనా ప్రకటన విని మారుమనస్సు పొందారు గనుక విమర్శ సమయమున నీనెవె వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేస్తారు. ఇడుగో, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యేసుక్రీస్తే యోనా చరిత్రాత్మకమైన సాక్ష్యాన్ని గుర్తించినప్పుడు యోనా గ్రంథాన్ని గురించి ఎవరూ అనుమానించనక్కర్లేదు. యోనాను గురించి మనకెట్టి సంశయము ఉండడానికి వీల్లేదు. యోనా గొప్ప ప్రవక్త. అతడు అందరు ప్రవక్తల్లాగా ప్రవచనాలేమీ పలకలేదు, రాయలేదు గాని అతని జీవితమే ఒక ప్రవచనమైంది. ఇది గొప్ప విశేషం. యోనా ఆత్మకథ ఇదంతా. ఇశ్రాయేలు జాతికి సంభవించబోయే శ్రమల కాలము, దేవుడు తన ప్రజలను కాపాడబోయేది ఈ గ్రంథంలో ప్రవచన రీతిగా చూడగలం. ప్రకటన గ్రంథంలో 144,000 మంది ముద్రించబడిన వారున్నారు. అసంఖ్యాకులైన దేవుని ప్రజల కాపుదలకు అది ఛాయాచిత్రం. యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన ప్రవచనం కూడా ఈ గ్రంథంలో ఉంది. నీనెవే వారికే కాదు, యోనా తన తరానికి యేసుక్రీస్తు పునరుత్థాన ప్రవచనాన్ని తన అనుభవం ద్వారా ప్రకటించిన గొప్ప ప్రవక్త. అన్యులకు సువార్త ప్రకటించిన పాత నిబంధన ప్రవక్త ఇతడొక్కడే. ఇది కేవలం ఒక చేప కథ అనుకోకండి. చచ్చిపోయి బతికిన ప్రవక్త జీవిత గాథ ఇది. వధించబడి మృత్యుంజయుడై నిత్యత్వంలో ఉన్న దేవుని గొర్రెపిల్ల మనకు స్ఫురణకు వస్తాడు. పునరుత్థానుడైన గొర్రెపిల్ల. యేసుక్రీస్తును తిరస్కరించే లోకం ఒకానొక రోజు ఆక్రందన చేస్తుంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం, సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చింది. దానికి తాళజాలిన వాడెవడు? కొండగుహలారా, బండలారా, మీరు మా మీద పడి ఆయన సన్నిధికి, గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్ములను మరుగు చేయండి. ప్రియ శ్రోతలు, యోనా గ్రంథంలోని విశేషాలు వినడానికి ఎంతో ఆశ్చర్యకరమైనవి.
దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. యోనాను మింగడానికి చేపను దేవుడు పంపలేడా? దేవుని సాహిత్యంలో యోనా గ్రంథం ఒక కళాఖండమని చెప్పవచ్చు. ఈ కథలో చేప కథానాయకుడు కాదు, దాని పాత్ర చెప్పుకోదగిందేమీ కాదు. ఈ గ్రంథం అనగనగా ఒక చేప లాంటి కథ కాదు. చేప, సొరచెట్టు, తూర్పుగాలి, తర్షీషు ఓడ, నినవే పట్టణం ఇవన్నీ కథకు నేపథ్య సామగ్రి మాత్రమే. అసలు ఈ కథలోని ప్రముఖ వ్యక్తులు ఇద్దరు, యెహోవా, యోనా. యెహోవా దేవుడు, యోనా దేవుని ప్రవక్త. ఈ కథ క్రీస్తుపూర్వం 800-750 మధ్యకాలంలో జరిగింది. నినవేను స్థాపించినవాడు నిమ్రోదు. అప్పుడు అష్షూరు శక్తిగల గొప్ప జాతి. ఆ జాతి క్రీస్తుపూర్వం 606లో అంతరించిపోయింది. నినవే గొప్ప పట్టణం, దుర్భేద్యమైన దట్టమైన దిట్టమైన ప్రాకారాలు గల పట్టణం అది. యోనాను మింగిన మీన పెద్ద చేప, అదో తిమింగలం. గ్రీకు భాషలో ఆ సముద్ర ప్రాణిని కెటోస్ అంటారు. అది దేవుడు సిద్ధపరిచిన పెద్ద చేప. యోనా కోసం చేపను దేవుడు సిద్ధపరిచాడు గాని చేప కోసం యోనాను సిద్ధపరచటం కాదిది. ఈ గ్రంథంలో 4 అధ్యాయాలున్నాయి. మనం 11 సందేశాలు ఈ గ్రంథంలో నుంచి వింటాము. ఓబద్యా గ్రంథానికి ఇది 2 రెట్లు పెద్దది. అయితే యోనా గాని ఓబద్యా గాని చిన్న ప్రవక్తలు కారు. వీరి గ్రంథాలు చిన్నవి అంతే. ఈ గ్రంథంలో 6 ముఖ్యాంశాలున్నాయి. 1, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం. బైబిలులోని ప్రతి గ్రంథము పాత నిబంధనలోనివి కొత్త నిబంధన అంశాలను ప్రచురపరుస్తాయి. నిర్గమకాండంలో విమోచన, యేసుక్రీస్తునందే మనకు పాపదాస్యము నుండి విముక్తి. రూతు గ్రంథంలో విమోచనాత్మకమైన ప్రేమ వ్యక్తమవుతుంది. విమోచనలోని ప్రేమ రూతు గ్రంథ సందేశం. ఎస్తేరు గ్రంథంలో దేవుని సంకల్ప వికల్పములతో నిండి ఉన్న ప్రేమగాథ, ప్రేమలోని సాహసం. యోబు గ్రంథంలో పశ్చాత్తాపం వ్యక్తం చేయబడింది. ఈ విధంగా పాత నిబంధనలోని గ్రంథాలలో ప్రతి ఒక్కటి ఒక్కొక్క కొత్త నిబంధన సత్యాన్ని ప్రచురం చేయడం గొప్ప విశేషం. అలాగే యోనా గ్రంథం యేసుక్రీస్తు పునరుత్థాన సత్యాన్ని మనకు ప్రకటిస్తుంది, ప్రవచిస్తుంది. పునరుత్థానాన్ని దేవుడు ఈ గ్రంథంలోనే యోనా అనుభవం ద్వారా మనకు బోధించాడు. పాత నిబంధనలోని మరే గ్రంథంలోనూ పునరుత్థానమనే అంశం కనిపించదు. అందుకే ఈ గ్రంథం ఎంతో గొప్పదని చెప్పగలం. 2, ఈ గ్రంథంలో మరో కొత్త నిబంధన సత్యముంది. క్రియల ద్వారా రక్షణ కలగదు. మారుమనస్సు కలిగి విశ్వాసము ద్వారా రక్షణ పొందాలి అనే సత్యాన్ని ఈ గ్రంథం నేర్పుతుంది. యూదులు తమ పంచాంగం ప్రకారం యోం కిప్పూర్ అనే ప్రాయశ్చిత్త దినాన ఈ యోనా గ్రంథాన్ని చదువుతారు. మన స్వనీతి క్రియలు ఎందుకు కొరగావు? యేసుక్రీస్తు యొక్క ప్రత్యామ్నాయ బలి వల్ల, ఆయన ప్రశస్త రక్తం వల్ల మనము పాప విముక్తి పొందుతాము. యోనా గ్రంథం 2వ అధ్యాయంలో రక్షణ యెహోవాదే అనే నినాదం వినపడుతోంది. యోనా 2వ అధ్యాయం 9వ వచనం. 3, ఇక మరో సత్యం యోనా గ్రంథంలో మనం నేర్చుకుంటాము. దేవుని కృప ఎన్నటికీ నిరర్ధకము కాదు. యోనా నినవేకు వెళ్లను అన్నాడు. అయితే నినవేకు యోనా వెళ్లక తప్పదు. నినవే పట్టణస్థులు సువార్త విని తీరాలి. అది దేవుని కృపానిర్ణయం. అది ఎన్నటికీ నిరర్ధకం కాదు. యోనా ప్రకటనలో పునరుత్థాన ప్రభావం ఉంది. తాను చచ్చిపోయి బతికి వచ్చిన బోధకుడు తానెరుగని విధంగా నీనెవేకు వెళ్లాడు. పట్టణస్థులంతా పశ్చాత్తప్తులయ్యారు. 4, ఇకపోతే మనలో విశ్వాసము తక్కువైందని దేవుడు మనలను విసర్జించడు, ఎడబాయడు, విడువడు. దేవుడు నిన్ను తాననుకున్నట్లు వాడుకోకపోవచ్చుగాని నిన్ను ఆయన పూర్తిగా తోసివెయ్యడు.
ప్రక్కన కూర్చున్న సత్రకాయలు ఎందరో ఉంటారు. గెలవగలడు అనే హామీ ఉంటేనే దేవుడతణ్ణి పందెపు రంగంలోకి దింపుతాడు. విశ్వాసం మనలో తగ్గితే మనల్ని సత్రకాయలుగా ప్రక్కన పెడతాడే గాని దేవుడు మనల్ని అవతల పారేయడు. మరో తరుణం అనగా రెండో తరుణం మనకిస్తాడు, వాడుకుంటాడు. 5. దేవుడు కృపామయుడు. దేవుడంత మంచివాడు మరెవరూ లేరు. యోనా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం మీ హృదయాలపై ముద్రించుకోండి. యోనా ప్రార్థించాడు, యెహోవా, నేను నా దేశమందుండగా ఇలా జరుగుతుంది అనుకున్నాను గదా. అందువలననే నీవు కటాక్షమును, జాలియును, బహుశాంతమును, అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి అనగా నీ కార్యక్రమం మార్చుకొని కీడు చేయక మానుతావని నేను తెలుసుకున్నవాడను. పాత నిబంధనలో కూడా దేవుని ప్రేమ క్రీస్తునందు ఎలాంటిదో చూపబడింది. 6. దేవుడు కేవలము యూదులకే కాదు, అన్యులకు కూడా దేవుడే. అబ్రహామీయ నిబంధన ఇదే సత్యాన్ని ప్రకటిస్తోంది. అబ్రహాము ద్వారా, అతని జాతి ద్వారా సార్వత్రిక రక్షణ సంకల్పమును బయలుపరిచాడు. రక్షణ యూదులలో నుండే బయలువెడలుతుంది. యోనా గ్రంథంలోని అంతరార్థం రోమాపత్రిక 3వ అధ్యాయం 29వ వచనంలో గోచరిస్తుంది. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకునూ దేవుడే. పాత నిబంధనలో కూడా దేవుడు అన్యులను మరిచిపోలేదు అని యోనా గ్రంథం రుజువు చేస్తోంది. ఆయన రాహాబు అనే వేశ్యను రక్షించడానికి ఇష్టపడ్డాడు. నినెవెలోని అష్షూరు వారిని, దుర్మార్గులను రక్షించాడు. దేవుడు ఎవరినైనా సరే, ఎట్టి పాపినైనా సరే రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంత ఘోర పాపినైనా యేసు రక్షిస్తాడు. యోనాకు, కొత్త నిబంధనలోని పౌలుకు కొన్ని పోలికలున్నాయి. వీరిద్దరూ అన్యులకు సువార్త ప్రకటించడానికి పంపబడ్డారు. ఇద్దరికీ సముద్రంలో నౌకాభంగమైంది. ఇద్దరూ సముద్రంలో పడిపోయారు. ఇద్దరూ ఓడలో ఉన్నవారికి తమ సాక్ష్యమిచ్చారు. ఇద్దరూ ఓడలోని వారి ప్రాణాలు దక్కించారు. పౌలు రోమాకు వెళ్ళాడు. అది అతని మిషనరీ ప్రయాణం. పౌలు 4 మిషనరీ ప్రయాణాలు చేశాడు. అలాగే యోనా గ్రంథంలోని 4 అధ్యాయాలు యోనా చేసిన 4 ప్రయాణాలు. మొదటి ప్రయాణం చేప కడుపులోకి, ఆ తరువాత భూమి మీదికి, 3వ ప్రయాణం నినెవేకు, ఇక 4వది దేవుని హృదయంలోకి. అయితే యోనా గ్రంథమును మరో విధంగా విభజిస్తే మరింత తేటగా ఈ గ్రంథ సందేశం మా శ్రోతలకు అర్థమవుతుంది. యోనా గ్రంథాన్ని ఒక టైం టేబుల్ లేక కాలపట్టిక విధానంలో విశ్లేషించాలి. బయలుదేరే కాలం, స్థలం, ఇక 2 గమ్యస్థానం, వెళ్లవలసిన స్థలం, అక్కడికి చేరే కాలం. యోనా గ్రంథంలో రాకపోకల పట్టికలో యోనా సమరయ నుండి అనగా గెథేపురు నుండి నినెవేకు బయలుదేరాడు. చేప కడుపులోకి చేరాడు. 2వ అధ్యాయంలో చేప కడుపులో నుండి భూమి మీదికి నినెవేకు చేరాడు. 3వ అధ్యాయంలో భూమి మీదే నినెవేలో అతడు నలుమూలలా తిరిగాడు. 4వ అధ్యాయంలో నినెవే నుండి ఒక గుట్ట మీదికి, స్వరచెట్టు దగ్గరికి, అక్కడి నుండి దేవుని హృదయంలోకి ప్రయాణించాడు. ఇది యోనా జీవిత యాత్రా వివరాలు. సోదరీ సోదరులారా, వింటున్నారా? యోనా దేవుడు పిలిచిన ప్రవక్త. దేవుడు ప్రవక్తను తనకిష్టమైన చోటికి పంపుతాడు గాని ప్రవక్తకు ఇష్టమైన చోటికి కాదు. పేతురును యేసు ఎలా పంపాడు? నీ చేతులు నీవు చాపుతావు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోతాడు. ప్రియశ్రోత, యేసును వెంబడించటమంటే ఆయన తీసుకెళ్లిన చోటికి నీవు వెళ్ళాలి. నీకిష్టమైన చోటికి ఆయనను నడిపించాలంటే అది కుదరదు. పరిశుద్ధాత్మ నిన్ను యేసు వెంటే నడిపిస్తాడు.
పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.